Hello everyone. Chapter 2nd from Economic Sectors of Indian Economy. Primary sector, secondary sector and tertiary sector. Primary sector is related with producing natural goods. Secondary sector is related with produces manufactured goods. Tertiary sector helps to develop other sectors. That is, it helps to develop primary sector and secondary sector. సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈ చాప్టర్లో మనం చదువుకోబోయేటి ఏంటి? సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనగానే 3 సెక్టార్స్ ఉంటాయి మన ఇండియన్ ఎకానమీలో. ఒకటి వచ్చేసి ప్రైమరీ సెక్టర్, ఒకటి వచ్చేసి సెకండరీ సెక్టర్, ఒకటి వచ్చేసి టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ ముఖ్యంగా రిలేటెడ్ విత్ అగ్రికల్చర్, వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. అంటే ఇక్కడ న్యాచురల్ గూడ్స్ తయారు చేయబడతాయి. సెకండరీ సెక్టర్ మెయిన్లీ మ్యానుఫ్యాక్చరింగ్తో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ తయారవుతాయి. టెరిషరీ సెక్టర్ ఏం చేస్తుంది? ఇక్కడ వస్తువులు తయారు కావు, కానీ ఇవి సేవ, అంటే సేవ అనేది అందిస్తుంది, సర్వీస్ అందిస్తుంది. ఏం చేస్తుంది? హెల్ప్స్ డెవలప్ అదర్ సెక్టర్స్. ఈ టెరిషరీ సెక్టర్ ఈ 2 సెక్టర్స్ డెవలప్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే, నౌ లెట్ us లుక్ ఎట్ దీస్ పిక్చర్స్ ఇన్ ద లెసన్. ఈ పిక్చర్స్ చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? యూ విల్ ఫైండ్ దట్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. ఈ పిక్చర్స్ చూశాక మనకు అర్థమయ్యేది ఏంటిది అంటే, ప్రజలందరూ అంటే పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ. ఏదో ఒక కార్యకలాపంలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ వన్ ఉమెన్ ఈజ్ సెల్లింగ్ క్లోత్స్ ఆర్ షోయింగ్ క్లోత్స్. హియర్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ప్రొడ్యూసింగ్ బ్రిక్స్. హియర్ a person is carrying a suitcase or something in the railway station or bus stand. These 2 women are plucking cotton and this person is distributing the letters, that is postman or courier boy. ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమైంది? వీళ్ళందరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు, అంటే ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమై ఉన్నారు. ఈ వ్యక్తి లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒక కాటన్ ఫీల్డ్లో కాటన్ని ప్లక్ చేస్తున్నారు. ఈ వ్యక్తి తన పని అంటే ఏది సర్వీస్ పని చేస్తున్నాడు ఇక్కడ, అంటే కూలీ పని చేసుకుంటున్నాడు ఇక్కడ. వీళ్ళిద్దరు కలిసి ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక లేడీ బట్టలు చూపెట్టి బట్టలు అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఓకే, దీన్ని చూసి మనకి ఏమర్థమైంది అంటే, సమ్ ఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్. హియర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్ ఆర్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్. ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి సర్వీస్ ఇస్తున్నారు, అంటే సేవ చేస్తున్నారు. వీళ్ళు ఏ వస్తువు తయారు చేయట్లేదు. అండ్ ఈ యాక్టివిటీస్ అనేటివి దే ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఎవ్రీ మినిట్, ఈవెన్ యాజ్ వి స్పీక్. మనం మాట్లాడుతున్నా, మనం ఏ పని చేసుకుంటున్నా కూడా మన చుట్టూ ఈ సర్వీసెస్ జరిగిపోతున్నాయి, ఈ కార్యకలాపాలు జరిగిపోతూనే ఉన్నాయి, యాక్టివిటీస్. అండ్ హౌ డు వీ అండర్స్టాండ్ దీస్ యాక్టివిటీస్? వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటే, వీటిని మనం క్లాసిఫై చేయాలి. ఓకేనా? క్లాసిఫై చేస్తే మనం దీన్ని బెటర్గా అర్థం చేసుకోగలం. ఎలా క్లాసిఫై చేయాలి? ఒక క్రైటీరియా మీద క్లాసిఫై చేయాలి, బేస్డ్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. జస్ట్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందా, ప్రొడక్షన్ జరుగుతుందా, సర్వీస్ ఇవ్వడం జరుగుతుందా అనే బేస్ మీద వీటిని క్లాసిఫై చేయాలి. దీన్ని క్లాసిఫై చేశాక వీటిని ఏమంటాం మనం అంటే సెక్టార్స్ అంటాము. సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఆర్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ అంటాం మనం, రైట్? ఓకే, so there are many activities that are undertaken by directly using natural resources. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అంటే యాక్టివిటీస్, వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి ఎవరి ద్వారానో అంటే ఎవరో ఒకరు వీటిని అండర్టేక్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్లీ బై యూసింగ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతి వనరులను వాడుకుంటూ ఏదో ఒక యాక్టివిటీని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కల్టివేషన్ ఆఫ్ కాటన్, అంటే కాటన్ తయారీ, కాటన్ పండించడం అనేది ఒక యాక్టివిటీ. ఇది ఎలా జరుగుతుంది? ఇట్ టేక్స్ ప్లేస్ విత్ ఏ క్రాప్ సీజన్. విత్ ఇన్ ఏ క్రాప్ సీజన్ అంటే ఒక క్రాప్ సీజన్ వచ్చినప్పుడు, అంటే ఒక సీజన్లో దీన్ని పండిస్తాం. జస్ట్ లైక్ రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ ఆర్ జయాద్ సీజన్, అంటే వర్షాకాలంలోన, చలికాలంలోన లేదా ఎండాకాలంలోన పండించే పంటలు ఉంటాయి. అలాంటి పంటలలో ఒక పంట మన కాటన్, పత్తి. ఓకేనా? సో ఫర్ ద గ్రోత్ ఆఫ్ కాటన్ ప్లాంట్ we depend mainly but not entirely on natural factors like rainfall, sunshine and climate. మరి ఈ కాటన్ని ఉత్పత్తి చేయడానికి అంటే పండించడానికి మనము అంటే మనుషులు పండించే వాళ్ళు ఏం చేస్తారు అంటే మెయిన్లీ బట్ నాట్ ఎంటైర్లీ
ముఖ్యంగా. కానీ టోటల్గా దాని మీదనే డిపెండ్ కారు. వేటి మీద? న్యాచురల్ ఫ్యాక్టర్స్ లైక్ రెయిన్ఫాల్, వర్షపాతం మీద ఆధారపడతారు. అంటే టోటల్గా ఆధారపడే అవకాశాలు లేవు. వర్షాలు పడితే ఓకే, లేదంటే ఈ రోజుల్లో మనకు బోర్ బావిలు వచ్చేసినాయి, బావి నీళ్ళతోని మనము పంటలు పండించుకుంటున్నాము, లేదా ఇరిగేషన్ సోర్సెస్, కెనాల్ వాటర్, ట్యాంక్ వాటర్, ఓకేనా, అలాంటి వాటితో అంటే టోటల్గా రెయిన్ఫాల్ మీదనే ఆధారపడే అవకాశాలు లేవు ఇక్కడ. సన్షైన్ అయితే టోటల్గా ఆధారపడాల్సిందే. అండ్ క్లైమేట్తో కూడా కొన్ని సందర్భాల్లో సంబంధం ఉండదు. ఇవాళ రేపు ఏమైపోయింది అంటే హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ వచ్చేసాయి కాబట్టి ఏ సీజన్లోనైనా పండించుకునే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాము, మనము డిపెండ్ అవుతాం మెయిన్లీ బట్ నాట్ ఎంటైర్లీ. అంటే టోటల్గా వాటి మీదనే ఆధారపడం మనం. అంటే కొన్ని సందర్భాల్లో వాటి మీద ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాటన్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్. ఏదైతే మనం పంట పండిస్తున్నామో పత్తి పంట, ఇది ఒక న్యాచురల్ ప్రోడక్ట్, ప్రకృతిపరమైన వనరు. సిమిలర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ యాక్టివిటీ లైక్ డైరీ, ఒకవేళ మనం ఎక్కువ యాక్టివిటీ తీసుకుంటే డైరీ ప్రోడక్ట్ అంటే జంతువులను పెంచి ఆ జంతువుల ద్వారా మనము ప్రోడక్ట్స్ని తయారు చేయడం. ఎగ్జాంపుల్ ఆవులు కానీ గేదెలు కానీ, ఓకే, వాటిని పెంచి పాల ఉత్పత్తులు, ఓకేనా. సో వీఆర్ డిపెండెంట్ ఆన్ బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది ఫాడర్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఒక దగ్గర మనం కాటన్ పండించేటప్పుడు ఏం చూసాము, మనము వర్షం మీద ఆధారపడ్డాము, సూర్యకిరణాల మీద అంటే సన్షైన్ మీద ఆధారపడ్డాము, అండ్ క్లైమేట్, సీజన్, ఋతువు మీద ఆధారపడ్డాం. ఇంకో యాక్టివిటీ ఏంటిది, ఇక్కడ మనం తయారు చేసేది డైరీ ప్రోడక్ట్స్లో మనం ఇక్కడ జంతువుల మీద ఆధారపడుతున్నాం అండ్ వాళ్ళకు దొరికే ఫాడర్ అంటే ఆహారం మీద ఆధారపడుతున్నాం తయారు చేయడానికి. అండ్ ద ప్రోడక్ట్ హియర్ మిల్క్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ ప్రోడక్ట్. ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో ఇక్కడ మిల్క్, పాలు, ఇది కూడా ఒక న్యాచురల్ ప్రోడక్టే, ఓకేనా. సో రైట్. అండ్ సిమిలర్లీ మినరల్స్ అండ్ ఓర్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ ప్రోడక్ట్స్. అంటే మనం ఇక్కడ మినరల్స్ తయారు చేస్తాం, ఉత్పత్తి చేస్తాం, అంటే మైన్స్లో నుంచి తవ్వి తీస్తాం కదా మనం మినరల్స్ అండ్ ఓర్స్. ఇవి కూడా న్యాచురల్ ప్రోడక్ట్సే, ఎందుకంటే ఇవి మనకు నేల తల్లి అంటే భూమిలో నుంచి తీస్తున్నాం తవ్వి. సో వెన్ వీ ప్రొడ్యూస్ ఏ గుడ్ బై ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్. అంటే ఇక్కడ ఫస్ట్ వన్లో మనం చూసాము కాటన్ని పండించడం, ఓకేనా, న్యాచురల్ ప్రోడక్ట్. మిల్క్ని తయారు చేయడం అంటే మిల్క్ని ప్రొడ్యూస్ చేయడము, జంతువులని పెంచి, ఇది న్యాచురల్ ప్రోడక్ట్. అండ్ ఇక్కడ మనము నేలను తవ్వి లోపల నుంచి మినరల్స్ తీస్తున్నాం కదా, ఇది కూడా ఒక న్యాచురల్ ప్రోడక్ట్. సో ఈ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ని మనము ఎప్పుడైతే తయారు చేస్తామో, ఓకే, ఆ యాక్టివిటీని మనం ఏమంటాం ఇక్కడ ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీ అంటాం మనం, ఓకేనా. సో వై ప్రైమరీ, దీన్ని ప్రైమరీ అని ఎందుకంటామంటే దిస్ ఈస్ బికాస్ ఇట్ ఫార్మ్స్ ది బేస్ ఫర్ ఆల్ ది ప్రోడక్ట్స్ దట్ వి సబ్సిక్వెంట్లీ మేక్. సో మనము తయారు చేసే ప్రతి వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువు తయారవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ ప్రైమరీ సెక్టరే ఉంటుంది. అందుకే ఈ సెక్టర్ని బేస్ అంటాం. ఇట్ ఫార్మ్స్ ది బేస్ ఆఫ్ అదర్ సెక్టర్స్, ఓకేనా. సో since most of the natural products we produce or get from agriculture, dairy, fishing, forestry, this sector is called also as agriculture and related sector. అయితే ఈ సెక్టర్లో తయారయ్యే ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్, ప్రకృతి, ఓకేనా, పరంగా వచ్చే ప్రోడక్ట్స్, ముఖ్యంగా వ్యవసాయం నుంచి, డైరీ నుంచి, ఫిషింగ్, ఓకేనా, లేదా ఫారెస్ట్రీ, అడవుల నుంచి వచ్చే ప్రోడక్ట్స్. కాబట్టి దీన్ని ఏమంటామంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టర్ అని కూడా అనుకోవచ్చు మనం, ఓకే, రైట్. హియర్ నౌ ద సెకండ్ సెక్టర్. ఇప్పుడు ఈ ప్రైమరీ సెక్టర్ చూసాం కదా మనం, ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, దీంట్లో డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, దీంట్లో మినరల్స్ అండ్ మైనింగ్ ఉంది దీంట్లో, కాబట్టి దీన్ని ఏమన్నా ప్రైమరీ సెక్టర్. ఇప్పుడు సెకండరీ సెక్టర్ చూద్దాం మనం. సెకండరీ సెక్టర్ కవర్స్ యాక్టివిటీస్ ఇన్ which natural products are changed into other forms through ways of manufacturing that we associate with industrial activity. Secondary sector, నేను ఇప్పుడు హైలైట్ చేసిన లైన్స్ చూడండి. Secondary sector covers activities in which natural products are changed into other forms
ఓకేనా. ఇంతకు ముందు మనం వ్యవసాయం చేసి పంట పొలాల్లో పంటలు పండించినవి, జంతువులను పెంచి డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసింది, లేదా భూమిని నేల తల్లిని తవ్వి మినరల్స్ అండ్ ఓర్స్ తీసింది, ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఈ సెకండరీ సెక్టర్లో తీసుకొచ్చి ఒక ఇండస్ట్రీలో పెట్టి దాన్ని వి మేక్ ఇన్ టు అదర్ ప్రోడక్ట్స్, అంటే వేరే వస్తువులు తయారు చేస్తాం. దాన్ని మనం ఏమంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. దట్స్ వై ఈ సెక్టర్ని మనం ఏమంటామంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అంటాం. ఎందుకంటే పరిశ్రమల్లో ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి మనము ఇక్కడ వేరే ప్రోడక్ట్, అంటే సమ్ టైమ్స్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తాం, లేదా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ కూడా తయారు చేస్తాం. అందుకే దీన్ని ఏమంటాం మనము, ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా అంటాం, లేదా సెకండరీ సెక్టర్ అంటాం. ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ప్రైమరీ సెక్టర్. అందుకే దీన్ని ఏమంటాం, ప్రైమరీ సెక్టర్ తర్వాత. ఇక ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది ప్రైమరీ సెక్టర్, ఇది సెకండరీ సెక్టర్. అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై నేచర్ బట్ హ్యాస్ టు బి మేడ్, అండ్ దేర్ ఫోర్ సమ్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఇక్కడ ఏం జరుగుతుంది, డైరెక్ట్ నేచర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాదు. ఇక్కడ నేచర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ప్రైమరీ సెక్టర్లో ఉంటుంది, ఇక్కడ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఆ న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అది కంపల్సరీ జరగాలి. అందుకే దీన్ని ఏమంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా అంటాం. ఓకే. అండ్ దిస్ కుడ్ బి ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఏ వర్క్ షాప్ ఆర్ ఎట్ హోమ్. ఇది ఎక్కడైనా చేయొచ్చు, ఒక ఫ్యాక్టరీలో, అది ఒక పరిశ్రమ, ఓకేనా, ఒక ఫ్యాక్టరీలో, ఒక వర్క్ షాప్లో, లేదో ఇంట్లో కూడా తయారు చేయొచ్చు. ఒక చిన్న మాటి మిషన్ పెట్టుకొని ఇంట్లో కూడా వస్తువులను తయారు చేయొచ్చు. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనము, యూజింగ్ కాటన్, ఓకే, ఫైబర్ ఫ్రమ్ ద ప్లాంట్ వి స్పిన్ యార్న్ అండ్ వ్యూ క్లాత్. అగ్రికల్చర్లో పంట పొలాలలో పండించిన కాటన్, పత్తిని తీసుకొచ్చి మిషన్లో వేసి, ఓకేనా, ఆ కాటన్తో మనము ఏం చేయొచ్చు, ఇక్కడ ఫస్ట్ యార్న్ అంటే దారం తయారు చేయొచ్చు, ఆ దారంతో మళ్ళీ బట్టలు తయారు చేయొచ్చు. యూజింగ్ షుగర్ కేన్ యాజ్ ఎ రా మెటీరియల్ వి మేక్ షుగర్ ఆర్ గుర్. అదేవిధంగా ఓకేనా, చెరుకు తీసుకొచ్చి, అంటే న్యాచురల్ ప్రోడక్ట్, పంట పొలాల్లో పండించిన చెరుకుని తీసుకొచ్చి రా మెటీరియల్ లాగా ఇండస్ట్రీలో వేసి దాంతో మనం చక్కెర తయారు చేయొచ్చు, లేదా బెల్లం తయారు చేయొచ్చు. అండ్ హియర్ వి కన్వర్ట్ ఎర్త్ ఇంటూ బ్రిక్స్ అండ్ యూజ్ బ్రిక్స్ టు మేక్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్. ఓకేనా, మట్టి తీసుకొచ్చి, అంటే నేల తల్లి, ప్రకృతి వనరులు అవి, ఓకేనా. సో న్యాచురల్ రిసోర్స్ ఎర్త్, మడ్ని తీసుకొచ్చి వాటితో ఇటుకలు తయారు చేసి ఇటుకలతో ఇల్లు కట్టుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు. సిన్స్ దిస్ సెక్టర్ గ్రాడ్యువల్లీ బికేమ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ కేమ్ అప్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే మెల్లిమెల్లిగా ఇది డెవలప్ అవుతున్న కొద్దీ దీంట్లో ముఖ్యంగా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఈ పరిశ్రమల్లో ఒక న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఒక ఫైనల్ ప్రోడక్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ని మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమన్నా మనము ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. దెన్ అట్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్ దేర్ ఈస్ ఏ third category of activity that falls under tertiary sector and is different from the two above. అంటే ప్రైమరీ సెక్టర్ అండ్ సెకండరీ సెక్టర్ తర్వాత ఒక సెక్టర్ వస్తుంది, ఆ సెక్టర్ని మనం ఏమంటాము, టెరిషరీ సెక్టర్ అంటాము. దీంట్లో ఏ వస్తువు ఉత్పత్తి జరగదు, తయారీ జరగదు. దీస్ ఆర్ యాక్టివిటీస్ దట్ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది, సేవ. ముఖ్యంగా ఈ సర్వీస్ ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్కి, సెకండరీ సెక్టర్కి ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ దీస్ యాక్టివిటీస్ బై దెమ్సెల్వ్స్ డు నాట్ ప్రొడ్యూస్ ఏ గుడ్ బట్ దే ఆర్ అన్ ఎయిడ్ ఆర్ సపోర్ట్ ఫర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఏ వస్తువు తయారీ కాదు, కానీ తయారైన వస్తువులు ఏవైతే తయారైన చోటు నుంచి ఇండస్ట్రీకి తీసుకురావడం, ఇండస్ట్రీలో తయారైన వస్తువుని మార్కెట్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ ఆర్ సెకండరీ సెక్టర్ వుడ్ నీడ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ బై ట్రక్స్ అండ్ ట్రైన్స్ అండ్ దెన్ సోల్డ్ ఇన్ ద హోల్సేల్ మార్కెట్ అండ్ రేషన్ షాప్స్ ఆర్ రిటైల్ షాప్స్. సారీ, ఏమర్థమైంది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్తో? ఏవైతే వస్తువులు ప్రైమరీ సెక్టర్లో తయారైనాయో, సెకండరీ సెక్టర్లో తయారైనాయో
వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి రైళ్ల ద్వారా, బస్సుల ద్వారా, ట్రక్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని హోల్సేల్ మార్కెట్స్లో, రీటైల్ షాప్స్లో అమ్మకానికి పెట్టవచ్చు. ఓకే, అట్ టైమ్స్ ఇట్ మే బి నెసెసరీ టు స్టోర్ దీస్ ఇన్ గోడౌన్స్. కొన్ని సందర్భాల్లో ప్రోడక్ట్స్ని మనం డైరెక్ట్గా అమ్మకుండా గోడౌన్స్లో వీటిని స్టోర్ చేయాల్సి ఉంటుంది. We also may need to talk to others over telephone or send letters, communication or borrow money from banks to help production and trade. ఈ కార్యకలాపాలన్నీ జరగాలంటే కొన్ని సందర్భాల్లో మనం వస్తువులను గోడౌన్లో దాచిపెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం టెలిఫోన్ మీద మాట్లాడి ఫలానా వస్తువు పంపిస్తున్నాం లేదా ఫలానా వస్తువు మాకు పంపించండి అని మాట్లాడవచ్చు, లేదా లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు, లేదా బ్యాంకులకు వెళ్ళి డబ్బుని బారో చేసి అంటే లోన్ రూపంలో డబ్బుని తీసుకొని ఆ డబ్బు ద్వారా మనం ప్రొడక్షన్ చేయొచ్చు ఇండస్ట్రీలో, లేదా పంట పొలాలలో పంటలు పండించడానికి వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ లావాదేవీల కార్యకలాపాలను మనము నడిపించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ట్రేడ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది టెరిషరీ యాక్టివిటీస్. ఓకే, టెరిషరీ సెక్టార్, దీన్ని సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇది సర్వీస్ ఇస్తుంది కాబట్టి. దీంట్లో ఏమేమి వస్తాయి? ట్రాన్స్పోర్ట్ వస్తుంది, స్టోరేజ్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, ట్రేడ్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా, స్టోరేజ్ అంటే వస్తువులను మనము గోడౌన్స్లో పెడతాం కదా, స్టోరేజ్. కమ్యూనికేషన్, ఓకేనా, జస్ట్ లైక్ ఏమంటాం మనము ఇంటర్నెట్ సర్వీసెస్, మొబైల్ సర్వీసెస్, ఫోన్ ద్వారా మాట్లాడడము, లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడము. బ్యాంకింగ్ మీకు తెలిసిందే. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, లావాదేవీలు, కొనుగోలు, అమ్మకాలు, ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి దీన్ని ఏమంటాం? టెరిషరీ సెక్టార్ అని కూడా అంటాం, లేదా సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం ఇక్కడ. Then, since these activities generate services rather than goods, the tertiary sector is also called as service sector. ఇక్కడ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సెక్టర్ని మనం ఇంకేమనొచ్చు? సర్వీస్ సెక్టర్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ, రైట్? దెన్ నౌ సర్వీస్ సెక్టర్ ఆల్సో ఇన్క్లూడ్స్ సమ్ ఎసెన్షియల్ సర్వీసెస్ దట్ మే నాట్ డైరెక్ట్లీ హెల్ప్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. సర్వీస్ సెక్టర్ ఏంటిది? ఇక్కడ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా హెల్ప్ చేయకపోవచ్చు ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్లో, కానీ కొన్ని సందర్భాల్లో ఇది వేరే విధంగా హెల్ప్ చేస్తుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, we require teachers, doctors and those who provide personal services such as washerman, barber, cobbler, lawyer, people to do administrative and accounting works. అంటే డైరెక్ట్గా ఇక్కడ మనకు ఒక వస్తువు తయారీ జరగదు, కానీ సేవ చేయడం జరుగుతుంది, అంటే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, టీచర్స్ పిల్లలకు బోధించడానికి, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయడానికి, పర్సనల్ సర్వీసెస్ సచ్ లైక్ వాషర్మ్యాన్, ఓకే, బట్టలు ఉతకడానికి, బార్బర్స్ కటింగ్ చేయడానికి, కాబ్లర్స్ షూస్ తయారు చేయడానికి, లాయర్స్ కోర్టులో వాదించడానికి, అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంటింగ్ వర్క్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ వర్క్ చూసుకోవడానికి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఇక్కడ. దెన్ ఇన్ రీసెంట్ టైమ్స్ హియర్ certain new services based on information technology such as internet cafe, ATM booths, call centers, software companies etc. have become very important. అంటే రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ, అంటే ఇప్పుడప్పుడు అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఇంటర్నెట్ కేఫ్స్ వచ్చాయి, ఏటీఎంస్ వచ్చాయి, డబ్బులు బ్యాంకుకి వెళ్ళి తీయకుండా బయట ఏటీఎం బూత్స్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు, మనము విత్డ్రా చేయొచ్చు. కాల్ సెంటర్ ఆఫీసెస్ వచ్చాయి సర్వీస్ ఇవ్వడానికి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. ఇలా ఈ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని సర్వీస్ సెక్టర్ అని కూడా అనొచ్చు మనం, రైట్? నౌ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ చూద్దాం మనం ఇక్కడ. ఎగ్జాంపుల్, వాట్ డస్ దిస్ షో? కొన్నిట్లో మనకి ఇక్కడ కాలం ఫిలప్ చేసి ఉంది, కొన్ని కాలమ్స్ ని మనం ఫిలప్ చేద్దాం. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఫార్మర్స్ రెఫ్యూజ్ టు సెల్ షుగర్ కేన్ టు ఎ పర్టికులర్ షుగర్ మిల్. ద మిల్ విల్ హ్యావ్ టు షట్ డౌన్. ఓకేనా? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ సెక్టర్. అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ లో మనము ఒక యాక్టివిటీ ద్వారా ఒక సెక్టర్ ఇంకొక సెక్టర్ మీద ఎలా ఆధారపడి ఉంటుంది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఒక రైతు గనుక తను పండించిన చెరుకుని ఒక షుగర్ మిల్కి నేను అమ్మను అని అంటే ఒక రైతు అని కాదు, రైతులు గనుక మేము మా చెరుకుని అమ్మము అంటే
అదేమవుతుంది ఇక్కడ ఆ షుగర్ మిల్ అనేది మూతబడుతుంది, దాన్ని మూసేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ గనక ఈ ఇండస్ట్రీ వాళ్ళు షుగర్ మిల్ వాళ్ళు మేము ఈ షుగర్ కేన్ కొనము అంటే రైతు పండించిన పంట ఏదైతే ఉంటుందో అది వేస్ట్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది. Imagine what would happen to a cotton cultivation if companies decide not to buy from the Indian market and import all cotton they need from other countries. Indian cotton cultivation will become less profitable and the farmers may even go bankrupt. If they cannot quickly switch to other crops, cotton prices will fall. ఇక్కడ what does this show? ఏం చూపెడుతుంది ఇక్కడ? కాటన్ మిల్స్ వాళ్ళు భారతదేశంలో పండించిన కాటన్ మేము కొనము, దాని క్వాలిటీ బాగలేదు అని అంటే కాటన్ పండించిన రైతులు ఇక్కడ అప్పుల పాలైపోతారు. ఎందుకంటే వాళ్ళు బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి పంట పండించారు కాబట్టి, వాళ్ళ పంట అమ్మకానికి లేదు కాబట్టి, వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు బ్యాంకరప్ట్ అయ్యే అవకాశం ఉంది. అతి తొందరలో వాళ్ళు ఆ పంటను ఆపేసి వేరే పంట ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు కష్టాల్లో పడతారు. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్లో ఏం చూసాం మనము? ఫార్మర్స్ తమ క్రాప్ని మిల్స్కి అమ్మకపోతే మిల్స్ మూతపడతాయి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చూసాం మనము? కాటన్ మిల్స్ వాళ్ళు వాళ్ళ కాటన్ కొనకపోతే కాటన్ ప్రొడ్యూస్ చేసే రైతులు అప్పుల పాలైపోయి కష్టాల్లో పడతారు. Then farmers buy many goods such as tractors, pump sets, electricity, pesticides and fertilizers. Imagine what would happen if the price of fertilizers or pump sets go up. Cost of cultivation of the farmers will rise and their profits will be reduced. ఇక్కడ ఒకవేళ రైతులు కొనుగోలు చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో ట్రాక్టర్స్, బోర్ పంప్ సెట్స్, ఎలక్ట్రిసిటీ, పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, వాటి ధరలు పెరిగితే వాళ్ళు ధరలు పెరిగాయి కాబట్టి వాళ్ళు పండించే పంట కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ తగ్గిపోతుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, లాభాలు తగ్గిపోతాయి ఇక్కడ. Then people working in industry and service sector need food. Imagine what would happen if there is a strike by transporters and lorries refuse to take vegetables, milk, etc. from rural areas. Food will become scarce in urban areas whereas farmers will be unable to sell their products. ఇక్కడ థర్డ్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వాళ్ళు ఒకవేళ మేము స్ట్రైక్ చేస్తున్నాము, మేము మీ వస్తువులను ఓకేనా పంట పొలాల నుంచి ఇండస్ట్రీస్ నుంచి మార్కెట్కి తీసుకెళ్ళము, మేము స్ట్రైక్ చేసి మా బండ్లను అంటే మా లారీస్, ట్రైన్స్ అవి ఇవి ఆపేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ చేయము అనేసరికి ఇండస్ట్రియల్ సెక్టర్ వాళ్ళు, ప్రైమరీ సెక్టర్ వాళ్ళు నష్టపోతారు ఇక్కడ. ఓకేనా, రైట్. So, the various production activities in the primary, secondary and tertiary sectors produce a very large number of goods and services. So, final గా మనకు అర్థమైంది ఏంటిది అంటే ఈ మూడు సెక్టర్స్లలో ఓకేనా ఎక్కడో ఒక కాడ వస్తువు తయారీ జరుగుతుంది అండ్ తయారైన వస్తువులను వేరియస్ ప్లేసెస్కి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. All the three sectors have a large number of people working in them to produce the goods and services. ఈ మూడు సెక్టార్స్లో ఓకేనా వస్తువు తయారీ కానీ వస్తువును తీసుకెళ్లడానికి కానీ పని చేయడానికి మనుషులు కావాలి. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ దీస్ సెక్టర్స్. ద నెక్స్ట్ స్టెప్ therefore is to see how much goods and services are produced and how many people work in each sector. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటిది అంటే అసలు ఈ మూడు సెక్టార్స్లలో ఏ రకమైన వస్తువు తయారీ జరుగుతుంది లేదా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వస్తువు తయారీలో సర్వీస్ ప్రొడక్షన్లో ఎంతమంది పాలు పంచుకుంటున్నారు అంటే ఎంతమంది కష్టపడుతున్నారు అనేది చూడాలి ఇక్కడ. In an economy, there could be one or more sectors which are dominant in terms of total production and employment, while other sectors are relatively small in size. ఇప్పుడు ఈ మూడు సెక్టార్స్లలో మనం గనక చూస్తే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ, ఏ దేశం ఆర్థిక వ్యవస్థ అయినా మనం చూసుకుంటే ఆ ఆర్థిక వ్యవస్థలో ఈ మూడు సెక్టార్స్లో ఏదో ఒకటి ఆరు రెండు వ్యవస్థలు అంటే రెండు సెక్టార్స్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎలా? టోటల్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ బాగా ఉంటుంది రెండు సెక్టార్స్లో. అండ్ రిమైనింగ్ ఒకటి అర సెక్టర్ ఎలా ఉంటుంది అంటే అది స్మాల్ ఇన్ సైజ్ ఉంటుంది అండ్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. How do we count the various goods and services and know the total production in each sector?
మరి ఈ 3 సెక్టర్స్ లో ఉత్పత్తి జరుగుతుంది, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది, పని చేయడానికి మనుషులు ఉన్నారు, పని చేస్తున్నారు అన్నప్పుడు మరి దీన్ని అన్నిటినీ మనం క్యాల్కులేట్ చేయాలి కదా, కౌంట్ చేయాలి కదా. సో ఎలా కౌంట్ చేస్తాం మనం? ఎంత ఉత్పత్తి జరుగుతుంది, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంత తయారీ జరిగింది, ఎంత ఉత్పత్తి జరిగింది అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనము? దాన్ని క్యాల్కులేట్ చేయడాన్ని మనం ఎలా చేస్తాం అనేది చూద్దాం. So with so many thousands of goods and services produced, you might think this is an impossible task. Not only would the task be enormous, you might also wonder how we can add up cars and computers and nails and furnitures. It won't make sense. ఒకవేళ గనక మనం ఈ 3 సెక్టర్స్ లో తయారయ్యే వస్తువులు ఎంత, ఓకేనా, పనిచేసే వాళ్ళు ఎంత, ఎన్ని కార్లు తయారవుతున్నాయి, ఎన్ని కంప్యూటర్స్ తయారవుతున్నాయి, ఎన్ని నేల్స్ అంటే మూలలు తయారవుతున్నాయి, చిన్న చిన్న వస్తువులు కొన్ని లక్షల్లో తయారవుతున్నాయి, అవి ఎన్ని తయారైనాయి, వాటి ద్వారా ఎంత లాభం వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి జీతం ఆదాయం ఎంత వచ్చింది అనేది చూడడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా, ఇట్ విల్ బి ఇట్ ఈస్ ఎ ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ద టాస్క్ బి ఎనార్మస్, ఇది చాలా విశాలమైన పని. అండ్ యూ మైట్ ఆల్సో వండర్ హౌ వీ క్యాన్, అంటే ఇన్ని కార్లు తయారవుతున్నాయి, ఇన్ని కంప్యూటర్స్ తయారవుతున్నాయి, ఇన్ని వస్తువులు తయారవుతున్నాయి, మరి వీటిని ఎలా లెక్క చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. సో యు ఆర్ రైట్ ఇన్ థింకింగ్ సో, కరెక్టే, ఇలా ఆలోచించడం కరెక్టే. కానీ టు గెట్ అరౌండ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు ఎకనామిస్ట్స్ suggest that the value of goods and services should be used rather than adding up the natural numbers. ఏమంటున్నారు ఎకనామిస్టులు ఇక్కడ, ఆర్థికవేత్తలు ఏమంటున్నారు అంటే, యాక్చువల్గా వీటన్నిటినీ మనము తెలుసుకోవాలంటే the value of goods and services should be taken into consideration. అంటే వస్తువులు ఎన్ని తయారైనాయి అనేది లెక్క పెట్టడం కంటే వస్తువులకు ఎంత వాల్యూ వచ్చింది, అంటే ఒక గూడ్ అండ్ ఒక సర్వీస్కి, ఓకేనా, ఎంత వాల్యూ, ఎంత ధర పలికింది, ఓకేనా, వాల్యూ ఎంత వచ్చింది అనేది లెక్క చూసుకుంటే సరిపోతుంది. రాదర్ దాన్ నంబర్స్, ఎన్ని నంబర్స్ వస్తువులు తయారనేది చూడడం కంటే దాని ద్వారా ఎంత వాల్యూ జనరేట్ అయింది అనేది చూసుకుంటే చాలు అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 10,000 kgs ఆఫ్ వీట్ ఈస్ సోల్డ్ అట్ ₹20 per kg. ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మనము, ఒకవేళ 10,000 kgల గోధుమలు, ఓకేనా, ₹20 per kg అమ్మకానికి జరిగితే ద వాల్యూ ఆఫ్ వీట్ విల్ బి 2 lakh rupees. అంటే ఇక్కడ ఆ వీట్ ఏదైతే అమ్మకానికి పోయిందో, ఏది గోధుమలు ఏవైతే అమ్మామో దాని ధర ఎంత అయిపోయింది, దాని వాల్యూ ఎంత అయిపోయింది, 2 లక్షల రూపాయలు. సో ఈ 2 లక్షల రూపాయల్లో ద వాల్యూ ఆఫ్ 5,000 కోకోనట్స్ అట్ ₹15 per coconut విల్ బి ₹75,000. ఒకవేళ మనం కొబ్బరికాయలు అమ్మితే, ఒక 5,000 కొబ్బరికాయలు కనుక అమ్మితే, ₹15 చొప్పున అమ్మితే ₹75,000 వచ్చాయని అర్థం. అంటే వస్తువులు ఎన్ని అమ్మాము అనేది కాదు, వస్తువుల ద్వారా ఎంత వెల వచ్చింది, అంటే ఎంత వాల్యూ వచ్చింది అనేది ఇంపార్టెంట్. సిమిలర్లీ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద 3 sectors ఆర్ క్యాలిక్యులేటెడ్ అండ్ దెన్ యాడెడ్ అప్. ఈ విధంగా మనం వాల్యూని యాడప్ చేయాలి. 3 సెక్టర్ల నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని యాడప్ చేయాలి అంటున్నారు. రిమెంబర్, దేర్ ఈస్ వన్ ప్రికాషన్ వన్ హ్యాస్ టు టేక్, దట్ ఈస్ నాట్ ఎవ్రీ గుడ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ నీడ్ టు బి కౌంటెడ్. మరి ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి వస్తువు ప్రతి చోట తయారై ప్రతి చోట నుంచి అమ్మకాలు జరిగినప్పుడు ప్రతి చోట అమ్మకాల వాల్యూ కౌంట్లోకి రాదు. ఇక్కడ ఎలా? ఇట్ మేక్ సెన్స్ ఓన్లీ టు ఇన్క్లూడ్ ద ఫైనల్ గుడ్ అండ్ సర్వీస్. అంటే ఫైనల్ వాల్యూయే క్యాలిక్యులేట్ చేయాలి వస్తువులది. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మంచి ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను ఇక్కడ. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ a farmer who sells wheat to a flour mill for ₹20 per kg. The mill grinds the wheat and sells the flour to a biscuit company for ₹25 per kg. And the biscuit company uses the flour and things such as sugar and oil to make 4 packets of biscuit. It sells the biscuits in the market to the consumer for ₹80 20 per packet. And biscuits are the final good, that is goods that reach the consumer. సో ఇక్కడ ఒక రైతు గోధుమల పిండి ₹20 per kg ఒక
మిల్లులో తయారు చేసి ఒక బిస్కెట్ కంపెనీకి అమ్మాడు. బిస్కెట్ కంపెనీ వాడు ఓకేనా 25 రూపాయలు పర్ కేజీ మిల్ నుంచి కొనుక్కొని దాని ద్వారా బిస్కెట్లు తయారు చేసి ఆ బిస్కెట్లను 80 రూపీస్ 80 రూపీస్ చొప్పున అంటే 20 రూపాయలు పర్ ప్యాకెట్ చొప్పున ఫైనల్గా కన్స్యూమర్కి అమ్మాడు. సో ఆ ఫైనల్ గూడ్ ఏదైతే ఉందో దాని వాల్యూని మాత్రమే మనం కౌంట్ చేయాలి ఇక్కడ. అంటే ఎలా, ఈ 80 ఈ 25 అండ్ ఈ 20 అన్ని కలిపి వచ్చేసింది ఇక్కడ ఈ 80 రూపాయలకు. ఓకేనా, ఫస్ట్ ఒక రైతు 20 రూపాయల్లో గోధుమలు ఎవరికి అమ్మాడు, మిల్. ఓకేనా, గోధుమల్లో పిండి తయారు చేసే మిల్ ఆయనకి అమ్మాడు. ఈ మిల్ ఆయన ఏం చేశాడు, 20 రూపాయలకు బిస్కెట్ కంపెనీ వానికి అమ్మాడు. బిస్కెట్ కంపెనీ వాడు వేరే ప్రోడక్ట్స్ దాంట్లో యాడ్ చేసి 80 రూపాయలకు వీడు అమ్ముకున్నాడు కస్టమర్కి. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వెల ఏదైతే ఉందో, వాల్యూ ఏదైతే ఉందో 80 రూపీస్, దీన్ని మనం కౌంట్ చేయాలి. ఓకేనా, సో ఈ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. సో వై ఆర్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌంటెడ్? మరి ఫైనల్ గూడ్ అండ్ ఫైనల్ సర్వీస్ని ఎందుకు కౌంట్ చేయాలని అంటున్నాడు? ఇది తెలుసుకోవాలంటే ఇన్ కాంట్రాస్ట్ టు ఫైనల్ గూడ్స్, goods such as wheat and the wheat flour in this example are intermediate goods. అయితే ఇక్కడ మనము ఫస్ట్ చూసిన ఎగ్జాంపుల్లో ఈ వీట్ కానీ ఓకేనా, ఈ వీట్ ఫ్లోర్ కానీ, వీట్ ఫ్లోర్ అమ్మాడు కదా బిస్కెట్ కంపెనీ ఓనర్కి, అంటే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ, వీటిని మనం ఏమంటాం ఇక్కడ, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. వీటిని ఫైనల్ గూడ్ అని అనం మనం ఇక్కడ, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం ఇక్కడ. వీట్ గోధుమలు అండ్ గోధుమల పిండి. సో ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ యూస్డ్ అప్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫైనల్ గుడ్. అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ని మనం వాడుకొని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని తయారు చేసాం కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ కౌంట్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఆల్రెడీ ఇన్క్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ది ఇంటర్మీడియట్ గూడ్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ మేకింగ్ ద ఫైనల్ గుడ్. అంటే బిస్కెట్ తయారీ చేసేటప్పుడు 20 రూపాయలు కూడా కౌంట్ అయినాయి ఇక్కడ, 25 రూపాయలు కూడా కౌంట్ అయినాయి ఇక్కడ, అండ్ ఫైనల్గా ఈ 80 రూపాయల్లో ఈ 20 రూపాయలు ప్లస్ ఈ 25 రూపాయలు కూడా వచ్చేసాయి. కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ, ఫైనల్ గుడ్ అంటే ఫైనల్ వాల్యూనే క్యాల్కులేట్ చేసాం మనం ఇక్కడ 80 రూపాయలు. ఓకే, సో దాంట్లో మనకు 20 రూపీస్ కూడా వచ్చేసాయి, 25 రూపీస్ కూడా వచ్చేసాయి. సిమిలర్లీ ద వాల్యూ ఆఫ్ ఆల్ అదర్ ఇంటర్మీడియట్ గూడ్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్క్లూడెడ్. ఈ విధంగా కారు తయారీలో కానీ ఓకేనా, సెల్ ఫోన్ తయారీలో కానీ లేదా ఇంకే వస్తువు అయినా కానివ్వండి, దాంట్లో ఇంటర్మీడియట్ గూడ్స్ ఏవైతే వాడడం జరుగుతుందో అవి వాడుకొని ఫైనల్ గూడ్ ఏదైతే తయారై ఆ ఫైనల్ గూడ్ ఎంతకైతే అమ్మకానికి పోతుందో ఆ ఫైనల్ గూడ్ వాల్యూని మనం తీసుకోవాలి. So to count the value of the flour and wheat separately is therefore not correct, because then we would be counting the value of the same things a number of times. ఒకవేళ గనుక మనము గోధుమ రేటుని కూడా అంటే గోధుమ విలువని కూడా అండ్ గోధుమ పిండి విలువను కూడా కలుపుకుంటే 1-2 సార్లు మనము ఆ ఫైనల్ వాల్యూలో దాన్ని కలిపేసి కౌంట్ చేసామన్నట్టు అర్థమవుతుంది. సో ఫస్ట్ యాజ్ వీట్, దెన్ యాజ్ ఫ్లోర్ అండ్ ఫైనల్లీ యాజ్ బిస్కెట్స్. ఏమైపోయింది ఇక్కడ 3 సార్లు రేట్ వచ్చింది వేల. ఒకటేమో వీట్ వాల్యూ, ఒకటేమో ఫ్లోర్ వాల్యూ అంటే పిండి వాల్యూ, ఒకటేమో బిస్కెట్స్ వాల్యూ. సో మరి ఈ 3 విలువలు దాంట్లో కలిసిపోతాయి. సో ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టర్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ ప్రొవైడ్స్ ది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది సెక్టర్ ఆఫ్ ఫర్ దట్ ఇయర్. ఇప్పుడు మనము ఫైనల్ వాల్యూ తీసుకున్నాక ఈ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఏదైతే ఉంటుందో గూడ్స్ అండ్ సర్వీసెస్, దాన్ని ఎలా అంటే ఒక సంవత్సరంలో ఏదైతే తయారవుతుందో అంటే 1 ఇయర్లో 3 సెక్టార్స్లో ఏదైతే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారవుతాయో వాటి అమ్మకాలు జరిగినాక వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఓకేనా, దాన్ని మనం ఏమంటాము, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఇయర్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సెక్టర్ డ్యూరింగ్ 1 ఇయర్ విచ్ ప్రొవైడ్స్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది సెక్టర్ ఆఫ్ దట్ ఇయర్. అంటే ఆ సంవత్సరం మొత్తంలో 3 సెక్టర్స్లో నుంచి ఏదైతే తయారీ జరుగుతుందో ఫైనల్ గూడ్, ఆ ఫైనల్ గూడ్ అమ్మకాలు జరిగినాక ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం ఏమంటాం, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది సెక్టర్ అంటాం. And the sum of the production in the 3 sectors gives what is called as a gross domestic product of a country.
3 సెక్టర్స్ లో ఏదైతే ఉత్పత్తి జరిగి ఆ ఉత్పత్తి ద్వారా ఏదైతే ఫైనల్ వాల్యూ వస్తుందో ఆ 3 సెక్టర్ల ఫైనల్ వాల్యూని మనం సమ్అప్ అంటే కలుపుకుంటే దాన్ని మనం ఏమంటాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, లేదా జీడిపి ఆఫ్ ఏ కంట్రీ అంటాము. ఎగ్జాంపుల్, భారతదేశంలో వ్యవసాయంలో ఫైనల్ గూడ్ ఏదైతే ఉందో, ఓకేనా, దాని వాల్యూ, సెకండరీ సెక్టర్లో ఫైనల్ గూడ్ ఏదైతే ఉందో దాని వాల్యూ, టెరిషరీ సెక్టర్లో ఫైనల్ గూడ్ ఏదైతే ఉందో దాని వాల్యూ, ఈ మూడిటి వాల్యూ కలుపుకుంటే అంటే 3 సెక్టర్ల వాల్యూని కలుపుకుంటే దాన్ని ఏమంటాం మనము, జీడిపి ఆఫ్ ఏ కంట్రీ అంటాం. ఇట్ ఈస్ అంటే దీన్ని మనం ఏమనొచ్చు ఇక్కడ, ఇట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్. జీడిపి అంటే ఏంటిది అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ 1 ఇయర్. ఒక సంవత్సరం మొత్తంలో మన దేశంలో 3 సెక్టర్ల నుంచి తయారైన వస్తువులకు వచ్చిన ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ జీడిపి. అండ్ జీడిపి షోస్ హౌ బిగ్ ద ఎకానమీ ఈస్ అంటే ఆ జీడిపిలో వచ్చే వాల్యూ ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదా చిన్నదా అది ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. ఇన్ ఇండియా ద మ్యామత్ టాస్క్ ఆఫ్ మెజరింగ్ జీడిపి ఈజ్ అండర్టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ. భారతదేశంలో మరి ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేసే పని మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఓకేనా, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ చేతిలో ఉంటుంది. దిస్ మినిస్ట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆల్ ది ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దేర్ ప్రైజెస్ అండ్ దెన్ ఎస్టిమేట్స్ ద జీడిపి. మరి ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో, ఓకేనా, కేంద్రంలో ఉండే మంత్రిత్వ శాఖ ఇది రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అండ్ వేరియస్ గవర్నమెంట్ వ్యవస్థలతో కలిసి, ఓకేనా, భారతదేశం మొత్తానికి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. టోటల్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ భారతదేశంలో ఎన్ని తయారైనాయి అండ్ దాని వాల్యూ ఎంత, ప్రైజెస్ ఎంత వచ్చింది అనే ఎస్టిమేట్ వేసి ఫైనల్ గా దేశానికి జీడిపి అనేది తీస్తారు. హిస్టారికల్ చేంజెస్ ఇన్ సెక్టర్స్ జనరల్లీ, okay, it has been noted from the histories of many now developed countries that at initial stages of development primary sector was the most important sector of the economic activity. అంటే చరిత్రపరంగా మనం చూసుకుంటే ఈ 3 సెక్టార్స్ లో ఏ సెక్టార్ పై చేయి ఉంది, ఏ సెక్టార్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, ఏ సెక్టార్ ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అనేది కనుక గమనిస్తే ఇట్ హ్యాస్ బిన్ నోటెడ్ ఫ్రమ్ ద హిస్టరీ అంటే చరిత్ర పుట్టల్లో మనము చూస్తే దాంతోపాటు ఇప్పుడిప్పుడే డెవలప్ అయిన కంట్రీస్ కానీ ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ని కనుక గమనించి చూస్తే కంట్రీస్ దట్ అట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రైమరీ సెక్టర్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ దేశాలైతే అభివృద్ధి చెందేశాయో, ఏ దేశాలైతే అభివృద్ధి చెందుతున్నాయో ఆ దేశాలను గనక మనం గమనిస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఏ సెక్టార్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, బిగినింగ్ లో ప్రైమరీ సెక్టార్ ఏ మెయిన్ రోల్ ప్లే చేసింది అని తెలిసింది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో. ముఖ్యంగా భారతదేశం కానీ ఏ కంట్రీ అయినా కానివ్వండి. యాజ్ ది మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ చేంజ్డ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ బిగాన్ టు ప్రాస్పర్ ఇట్ ప్రొడ్యూస్డ్ మచ్ మోర్ ఫుడ్ దాన్ బిఫోర్. ఏమైపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ రావడం వలన ఫార్మింగ్ అంటే పంటలు పండించే విధానంలో మార్పులు వచ్చాయి, భారీగా మార్పులు వచ్చాయి. అండ్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే ప్రైమరీ సెక్టర్ బాగా ప్రాస్పర్ అయింది, డెవలప్ అయిపోయింది. దాని కారణంగా ఉత్పత్తి బాగా పెరిగి లాభాలు కూడా బాగా పెరిగాయి అండ్ పంట పొలాల్లో పంటలు బాగా పండించడం జరిగింది. అండ్ మెనీ పీపుల్ కుడ్ నౌ టేక్ అప్ అదర్ యాక్టివిటీస్. ఓకే, సో ఇలా ఉత్పత్తి బాగా జరిగింది కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, చాలా మందికి లాభాలు బాగా వచ్చి వాళ్ళు డబ్బులు బాగా సంపాదించారు కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కారణంగా 10 మంది చేసే పని మిషన్ ఒక్కంతో చేయించేస్తుంది కాబట్టి మిగతా వాళ్లకు ఇక్కడ వేరే విషయాల మీద దృష్టి సారించడానికి అవకాశం కలిగింది. అంటే దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ అదర్ యాక్టివిటీస్.
అండ్ దేర్ వర్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్. ఇక్కడ ఏం జరిగింది, ముఖ్యంగా వీళ్లకు అవకాశం దొరకడం వలన వీళ్ళందరూ దేని మీద దృష్టి సారించారు, వేరే పనుల మీద, అంటే వేరే కార్యకలాపాల మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. క్రాఫ్ట్ అండ్ ట్రేడర్స్, కొనుగోలు అమ్మకాలు చేయడము, ఓకేనా, వస్తువుల తయారీ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఇంక్రీస్డ్ మెనీ టైమ్స్, కొనుగోలు అమ్మకాలు అనేది కూడా బాగా పెరిగిపోయాయి ఇక్కడ. బిసైడ్స్ దేర్ వర్ ఆల్సో ట్రాన్స్పోర్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఆర్మీ ఎక్సెట్రా. చాలా మంది ఇప్పుడు ఇక్కడ వ్యవసాయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కారణంగా మెషిన్స్ వచ్చేసి 10 మంది పని ఒక్కరితోనో ఇద్దరితోనో జరుగుతుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ ట్రేడ్లో, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్లో, వస్తువుల అమ్మకాల్లో, ఓకేనా, క్రాఫ్ట్ యాక్టివిటీస్లో, ట్రాన్స్పోర్టింగ్ యాక్టివిటీస్లో, అడ్మినిస్ట్రేటర్ యాక్టివిటీస్లో, ఆర్మీలోకి వెళ్ళిపోవడం జరిగేది. అండ్ హౌఎవర్ at this stage most of the goods produced were natural products from the primary sector and most people were also employed in this sector only. సో ఇక్కడ ఈ సందర్భం అంతా జరుగుతున్నప్పుడు ప్రైమరీ సెక్టరే మెయిన్ రోల్ ప్లే చేసింది కాబట్టి, దీంట్లో తయారైన వస్తువులన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి ప్రైమరీ సెక్టరే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మెయిన్ రోల్ ప్లే చేసింది, ఆర్థిక వ్యవస్థ మీద తన ప్రభావాన్ని చూపెట్టింది అని అర్థమవుతుంది ఇక్కడ. ఓవర్ ఏ లాంగ్ టైం, చాలా వందల సంవత్సరాల వరకు, ఎస్పెషల్లీ బికాస్ న్యూ మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్ ఇంట్రడ్యూస్. నేను చెప్పాను కదా ఇంతకు ముందే, కొత్త విధానాలు వచ్చేసాయి, పంట పండించడంలో కొత్త విధానాలు వచ్చాయి. అండ్ అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్, వస్తువు తయారీలో కూడా కొత్త విధానాలు వచ్చాయి. ఫ్యాక్టరీస్ స్టార్టెడ్ టు కమ్, పరిశ్రమలు, ఓకేనా, పరిశ్రమలు స్థాపించడం జరిగింది. అండ్ ఈ పరిశ్రమలు ఒక దగ్గర కాకుండా వేరియస్ చోట్లలో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ ఎర్లియర్ వర్క్డ్ ఆన్ ఫార్మ్స్ నౌ బిగాన్ టు వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్ ఇన్ లార్జ్ నంబర్స్. ఒకప్పుడు ఏ అవకాశం లేకుండా పంట పొలాల్లోనే పని చేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు పరిశ్రమల్లోకి వచ్చేసి పనిచేయడం మొదలు పెట్టారు, ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో. They were forced to do so. As you read in the history chapters, people began to use many more goods that were produced in factories at cheap rates. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇంతకు ముందు ఓన్లీ ప్రైమరీ సెక్టర్లోనే పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఉత్పత్తి పెరగడం వలన, ఓకేనా, వేరే సెక్టర్స్లోకి వెళ్ళి వాళ్ళు పనిచేయడం మొదలు పెట్టేసరికి పీపుల్ బిగాన్ టు యూజ్ మెనీ మోర్ గూడ్స్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ అట్ చీప్ రేట్స్. అప్పటి వరకు ఉన్న వస్తువుల్లో సర్దుకున్న వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీస్లో చాలా వస్తువులు తయారవుతున్నాయి కాబట్టి, ఇవి చీపెస్ట్ రేట్లో తయారవుతున్నాయి కాబట్టి వీళ్ళని వాడుకోవడం మొదలుపెట్టారు. సెకండరీ సెక్టర్ గ్రాడ్యువల్లీ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇలా మెల్లిమెల్లిగా బిగినింగ్లో ప్రైమరీ సెక్టర్ ఇంపార్టెంట్ ఉంది, తర్వాత మెల్లిమెల్లిగా సెకండరీ సెక్టర్ ప్రాధాన్యత పుంజుకుంది. ఎందుకు అంటే జనాలు డబ్బులు సంపాదించుకోవడం, ప్రాఫిట్ సంపాదించుకోవడం, ఆ ప్రాఫిట్స్తో వేరే పనులలో నిమగ్నం అవ్వడం అండ్ అక్కడ డబ్బులు సంపాదించుకోవడం వలన వాళ్ళు ఏం చేశారు అంటే చీప్ రేట్స్లో తయారవుతున్న వస్తువులను కొనుగోలు చేయడం మొదలుపెట్టేసరికి ఈ వస్తువులకు డిమాండ్ పెరిగి సెకండరీ సెక్టర్లో ఈ ప్రొడక్షన్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ఉత్పత్తి చేసే వాళ్ళకు అవసరం పడ్డది, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అండ్ వస్తువు తయారీ కూడా పెరిగింది. హెన్స్ ఓవర్ ఏ టైమ్ షిఫ్ట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్. సమయం గడుస్తున్న కొద్దీ ఇప్పటి వరకు ప్రైమరీ సెక్టర్ మెయిన్ రోల్ ప్లే చేసింది, ఇప్పుడు సెకండరీ సెక్టర్ దిశకు మారింది. అండ్ దిస్ మీన్స్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టర్స్ హ్యాడ్ చేంజ్డ్. ఈ విధంగా ప్రైమరీ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ చేంజ్ అయిపోయి సెకండరీ సెక్టర్కి వచ్చింది. అండ్ ఇన్ ద లాస్ట్ 100 years there has been a further shift from secondary sector to tertiary sector in developed countries. ఒకవేళ గనక మనము గడిచిన 100 సంవత్సరాలు గనక చూస్తే ప్రైమరీ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్కి వచ్చింది ఇంకో ప్రాధాన్యత. అండ్ ఇప్పుడు గడిచిన 100 సంవత్సరాల నుంచి గమనిస్తే సెకండరీ సెక్టర్ నుంచి టెరిషరీ సెక్టర్ దిక్కుకి ప్రాధాన్యత మళ్ళింది, ఓకేనా, ఇంపార్టెన్స్ అనేది షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ. Now the service sector has become the most important in terms of total production. ఇక్కడ
సర్వీస్ సెక్టర్ ప్రాధాన్యత పెరిగిపోయింది అన్ని 3 సెక్టర్లలో. మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ సర్వీస్ సెక్టర్. ఈ రోజుల్లో మనం కనుక చూస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఎక్కువగా సర్వీస్ సెక్టర్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఓకేనా, సాఫ్ట్వేర్, ఐటీ, ఓకే, ఇలాంటి వాటిలోనే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ద జనరల్ ప్యాటర్న్ అబ్జర్వ్డ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. అంటే డెవలప్ అయిపోయిన కంట్రీస్ లో ఇది ముఖ్యంగా అమెరికాలో, యూరోప్ దేశాల్లో కానీ ఇది మనకు బాగా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దీస్ 3 సెక్టర్స్ ఇన్ ఇండియా? ఇప్పుడు మనము ఏం చూద్దాం, ఈ 3 సెక్టార్లలో భారతదేశంలో ప్రొడక్షన్ ఉత్పత్తి ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అని చూస్తే ఓవర్ ది ఇయర్స్ అంటే సంవత్సరాల తరబడి మనం గనుక గమనిస్తే దేర్ హ్యాస్ బీన్ చేంజెస్ సిమిలర్ టు ద ప్యాటర్న్ అబ్జర్వ్డ్ ఫర్ ద డెవలప్డ్ కంట్రీస్. అంటే పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయి కదా, ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి కదా, వాటిలో ఎలాంటి ప్యాటర్న్ కనబడ్డదో అదే సేమ్ ప్యాటర్న్ లో భారతదేశంలో కూడా షిఫ్ట్ అనేది కనబడ్డది. ఓకే, నౌ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆర్ టెరిషరీ సెక్టర్ ఇన్ ఇండియా. చూద్దాం మనం ఇక్కడ గ్రాఫ్ 1 మనకేం చూపెడుతుంది అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద 3 సెక్టర్స్. 1973-74 నుంచి 2013-14 వరకు మనం గమనిస్తే we have used the data for these 2 years because the data are comparable and authentic, and you can see how the total production has grown over the 40 years. 1973-74 నుంచి 2013-14 అంటే 40 సంవత్సరాల వరకు ఏ సెక్టార్ ప్రాధాన్యత పెరిగింది, తగ్గింది అనేది చూద్దాం మనం. ఇక్కడ గనుక మనం గమనిస్తే ప్రైమరీ సెక్టర్ బ్లూ కలర్ లో, సెకండరీ సెక్టర్ ఆరెంజ్ రెడ్ కలర్ లో, టెరిషరీ సెక్టర్ గ్రీన్ కలర్ లో. 73-74 లో ప్రైమరీ సెక్టర్ కొంచెం ఎక్కువగా ఉంది, ఓకే, సెకండరీ సెక్టర్ నార్మల్ గా ఉంది, టెరిషరీ సెక్టర్ కూడా చాలా బాగానే ఉంది. కానీ గడిచిన 40 సంవత్సరాలు మనం గనక చూస్తే ప్రైమరీ సెక్టర్ లో ప్రొడక్షన్ అనేది ఇక్కడ, ఓకేనా, ముఖ్యంగా ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ 3 సెక్టర్స్ లో చూస్తే అగ్రికల్చర్ లో తగ్గినట్టుగా, ఇండస్ట్రీలో కొంచెం పెరిగినట్టుగా అండ్ సర్వీస్ సెక్టర్ లో మాత్రం అతిగా పెరిగినట్టుగా కనబడుతుంది మనకు. ఓకే, సో హియర్ what does the comparison between 73-74 and 2013-2014 show? What conclusions can we draw from the comparisons? Let's find out. మనం ఈ గ్రాఫ్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది, ఏం నేర్చుకోవచ్చు అనేది అడుగుతుంది ఇక్కడ. రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ప్రొడక్షన్ ఓవర్ ది 40 years between 73-74 and 2013-14 while production in all the 3 sectors has increased. ఒకవేళ మనం గమనిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఇక్కడ గమనిస్తే 3 సెక్టార్స్ లో ప్రొడక్షన్ అయితే పెరిగినట్టు కనబడుతుంది. ఇక్కడ ఇది ఇంతే ఉంది, ఇది పెరిగింది ఇక్కడ, ఓకేనా. ఇది మామూలుగా ఉండి ఇది కూడా దాదాపుగా 5 to 6 times పెరిగింది. సర్వీస్ సెక్టార్ లో కూడా ప్రొడక్షన్ అయితే పెరిగింది, ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ అనేది పెరిగాయి ఇక్కడ మూడిట్లో మనం గమనిస్తే ఈ గ్రాఫ్ ని. కానీ ఓకే, యాజ్ ఏ రిజల్ట్ ఇన్ ద year 2013-14 the tertiary sector has emerged as the largest producing sector in India, replacing primary sector. and ఇది గమనించి చూడండి మీరు ఇక్కడ ఈ గ్రాఫ్ మొత్తం చూశాక మనకేం అర్థమైంది అంటే 1973-74 నుంచి 2013-14 కి ప్రొడక్షన్ ఇన్ బోత్ 3 సెక్టర్స్ పెరిగింది. కానీ 13-14 లోకి వచ్చేసి అగ్రికల్చర్ ని మించి, ఇండస్ట్రీస్ ని మించి సర్వీస్ సెక్టర్ లో ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది అనేది మనం గమనించవచ్చు ఇక్కడ. వై ఈస్ ద టెరిషరీ సెక్టర్ బికమింగ్ సో ఇంపార్టెంట్ ఇన్ ఇండియా? దేర్ కుడ్ బి సెవరల్ రీజన్స్. మరి ఈ టెరిషరీ సెక్టర్ అనేది ఎందుకింత డెవలప్ అవుతుంది, ఆర్ ఎందుకింత దీని ప్రాధాన్యత పెరుగుతుంది, ఓకేనా, ఎందుకింత ప్రొడక్షన్ దీంట్లో పెరుగుతుంది అనేది చూస్తే దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, కారణాలు. చూద్దాం మనం 1 by 1 కారణాలు ఏంటి. ఓకే, సో 1 by 1 కారణాలు కనుక మనం గమనిస్తే, సో ఒకవేళ మనం కనుక కారణాలు చూస్తే, ఫస్ట్, ఇన్ ఎనీ కంట్రీ సెవరల్ సర్వీసెస్ సచ్ యాజ్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్,
పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, మున్సిపల్ కార్పొరేషన్స్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్సెట్రా ఆర్ రిక్వైర్డ్. ఏ దేశాన్ని చూసినా కూడా మనకు ముఖ్యంగా ఇగో ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు చాలా అవసరం ఇక్కడ. ఇవి ఏంటి ముఖ్యంగా హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పోస్ట్ టెలిగ్రాఫ్ సర్వీస్, పోలీస్ స్టేషన్, డిఫెన్స్, కార్పొరేషన్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సేవలు అనేటివి ప్రతి దేశంలో ముఖ్యంగా కావాలి. దీస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ బేసిక్ సర్వీసెస్. వీటిని మనం ఏమంటాము, కనీసం సౌకర్యాలు, బేసిక్ సర్వీసెస్ ఇవి. In a developing country, the government has to take responsibility for the provision of these services. అంటే భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీలో మాత్రం ప్రభుత్వం దీని బాధ్యత తీసుకోవాలి ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. ఫస్ట్. సెకండ్, the development of agriculture and industry leads to the development of services such as transport, trade, storage and like, as we have already seen. సెకండ్ విషయం మనం గమనిస్తే ఇక్కడ ఏంటిది అంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ఒకవేళ ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్, సెకండరీ సెక్టర్లో ఇండస్ట్రీ కనుక అభివృద్ధి చెందితే, ఓకేనా, ఇవి సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్కి దోహదపడతాయి, ఉపయోగపడతాయి. ఓకేనా, ఎందుకు అంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ పనిలోకి, ట్రేడ్, స్టోరేజ్ అండ్ లైక్ వైజ్ ఆల్ ఇవన్నీ మనకు అవసరం పడతాయి. మనం ఆల్రెడీ చూసాం బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్లో. So greater the development of primary sector and secondary sectors, more would be the demand for such services. ఒకవేళ ప్రైమరీ సెక్టర్ ఎంత డెవలప్ అయితే సెకండరీ సెక్టర్ అంత డెవలప్ అయితే దానికి ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కానీ, ట్రేడ్ కానీ, స్టోరేజ్ కానీ, వీటి సర్వీసెస్ ఎక్కువగా ఉపయోగంలోకి వస్తాయి, అంటే అవసరం పడతాయి అని అర్థం. Third, as income level rise, certain sections of people start demanding more services like eating out, tourism, shopping, private hospitals, private schools, professional training, etc. అయితే ఎప్పుడైతే ప్రైమరీ సెక్టర్లో, సెకండరీ సెక్టర్లో ఉత్పత్తి బాగా జరిగి, ప్రొడక్షన్ బాగా జరిగి, లాభాలు బాగా వచ్చి జనాల యొక్క ఆదాయం పెరుగుతుందో, ఈ ఆదాయం పెరిగిన జనాలు ఏం చేస్తారు, కొన్ని సర్వీసెస్ ని డిమాండ్ చేస్తారు. ఎలాంటివి, బయట తినడానికి అలవాటు పడతారు, టూర్లు ట్రావెల్స్ కి అలవాటు పడతారు, షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో చదివించడానికి ఇష్టపడతారు, ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి వీటి అవసరం పడుతుంది. అండ్ యూ కెన్ సీ దిస్ చేంజ్ క్వైట్ షార్ప్లీ ఇన్ సిటీస్. ముఖ్యంగా పట్టణాలలో ఈ డిమాండ్ బాగా గమనించవచ్చు మనం, ఎస్పెషల్లీ ఇన్ బిగ్ సిటీస్, పెద్ద పెద్ద పట్టణాల్లో, ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో. అండ్ నాలుగో విషయం మనం గనుక గమనిస్తే, ఓవర్ ది పాస్ట్ డికేడ్స్ ఆల్సో సర్టెన్ న్యూ సర్వీసెస్ సచ్ యాజ్ దోస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హ్యావ్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం గనుక గమనించి చూస్తే కొన్ని ప్రాముఖ్యమైన సర్వీసెస్ అనేటివి దాని ప్రాధాన్యత బాగా పెరిగింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐటీ సర్వీసెస్ మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ కానీ ఏ పని కూడా ఈ రోజుల్లో కమ్యూనికేషన్ లేకుండా జరగదు. సో ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ సర్వీసెస్ హ్యాస్ బీన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. నౌ ఇన్ ద చాప్టర్ 4 we shall see examples of these new services and the reasons of their expansion. ఇప్పటి వరకు అయితే మనం ఇక్కడ చదువుకున్నదైతే ఇప్పటి వరకు ఇలా అర్థమైంది. ఈ సర్వీసెస్ ఏవైతే కొత్తగా ఉన్నాయో ఈ సర్వీసెస్ గురించి మనం 4th చాప్టర్ లో ముఖ్యంగా స్పెషల్ గా చదువుకుంటాం. రైట్ హియర్, ఓకే. However, you must remember that not all the service sectors is growing equally. కానీ సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది అని చెప్తున్నాం, కానీ సర్వీస్ సెక్టర్ లో ఉన్న అన్ని అంశాలు పెరగట్లేదు ఇక్కడ. సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా ఎంప్లాయీస్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మరి సర్వీస్ సెక్టర్ లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఇక్కడ. ఎట్ వన్ ఎండ్ there are limited number of services that employ highly skilled and educated workers, and at the other end there are a very large number of workers engaged in services such as small shopkeepers, repair persons, transporters and persons etc. సర్వీస్ సెక్టర్ అనేసరికి ఇక్కడ
చాలా మంది సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఉంటారు ఇక్కడ. అయితే సర్వీస్ సెక్టార్లో అందరూ డెవలప్ అవుతున్నారని అనుకోవద్దు మనం ఇక్కడ. ఎందుకంటే ఒక విధంగా చూస్తే సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయీస్ హైలీ స్కిల్డ్, అంటే మంచి నైపుణ్యత ఉన్న వాళ్ళు, విద్యావంతులు అంటే చదువుకున్న వాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా ఈ సర్వీస్ సెక్టార్లో ఇంకో కోణం ఏముంది అంటే ఎక్కువ మోతాదులో ఈ సర్వీస్ ఇచ్చే వాళ్ళు, షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో, రిపేర్ పర్సన్స్, వస్తువులు రిపేర్ చేసే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్స్గా, ఓకేనా, క్లీనర్స్గా పనిచేసే వాళ్ళు, ఓకేనా, రోడ్ సైడ్ వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు మరి ఇక్కడ. These people barely manage to earn a living and yet they perform these services because no alternative opportunity for work are available to them. ఒక వర్గానికి చెందిన వాళ్ళే, అంటే హైలీ స్కిల్డ్ ఎడ్యుకేటెడ్ వర్కర్సే ఇక్కడ లాభం పొందుతున్నారు ఈ డెవలప్మెంట్లో. కానీ రెండో వర్గానికి చెందిన వాళ్ళకు ఎలాంటి లాభం లేదు ఇక్కడ. వాళ్ళు జీవన ఉపాధి ఎంత తక్కువ దొరికితే అంత తక్కువలో కూడా జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ లేవు. హెన్స్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఇంపార్టెన్స్. అంటే ఒక భాగము సర్వీస్ సెక్టర్లో ఒక భాగానికి చెందిన వాళ్ళే డెవలప్ అవుతున్నారు. దీని గురించి మనం నెక్స్ట్ సెక్షన్లో చదువుదాం. ఓకేనా.